గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. అవకాశాల కోసం జగన్ ఎదురుచూపు. మరి అధికారంలో ఉండగా మర్చిపోయాడా? విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాజీ అయినప్పటి నుంచి కూడా అనేక పర్యటనలు చేస్తూ ఉన్నారు. సో ప్రధానంగా కొంతమంది మరణించినప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించడం కావచ్చు, సో ఇతరత్ర కారణాలు, వాట్ ఎవర్ ద రీజన్. సో వెళ్ళటం అనేది తప్పేమీ కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రి, పైగా ప్రతిపక్ష పార్టీ సంబంధించిన అధ్యక్షులు కాబట్టి కొంచెం బాధ్యతగానే ఉండాలి. కానీ ఇక్కడ ఆయన బాధ్యతగా ఉన్నాడా లేదా అనేది మాత్రం ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే, ఈరోజు పల్నాడు జిల్లాలో ఆయన పర్యటన. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఒక గ్రామంలో వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి మరణించి 1 సంవత్సరం అయింది. సో ఆయనకి సంబంధించి విగ్రహావిష్కరణ అట. ఆ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి పోలీస్ పర్మిషన్ కోసం వెళ్ళినప్పుడు కూడా పోలీసులు అనుమతించాల. ఎందుకంటే ఆ గ్రామం చాలా చిన్నది, పైగా మీరు జన సమీకరణ చేయబోతున్నారు, వేలాది మంది కనుక అక్కడికి వస్తే అదేమవుతుంది, తొక్కిసలాడికి దారి తీసే అవకాశం ఉంటుంది, ప్రజలు ఇబ్బంది పడతారు అని చెప్పేసి పోలీసులు స్పష్టంగా చెప్పారు. అయితే దాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని అణగదొక్కాలి అని కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెబుతూ ఉన్నారు. సరే, వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంటుంది, తప్పేం కాదు. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే, ఈ నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఎప్పుడు మరణించాడండి? గత సంవత్సరం అంటే 2024 జూన్ 9వ తేదీన ఆయన మరణించాడు. అసలు ఏం జరిగింది అని అంటే, జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. 5వ తేదీన పురుగుల మందు తాగాడు. 9వ తారీఖు వరకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ దురదృష్టవశాత్తు మరణించాడు. సో ఇది జరిగి సంవత్సరం అయింది. మరి ఏదో దొంగల పడ్డ 6 నెలల కన్నా అంటారు చూసారా సామెత, ఆ తరహాలో మరి అప్పటి నుంచి పర్యటించకుండా ఈరోజు ఇప్పుడు ఎందుకు పర్యటిస్తున్నారు? ఒకటి, అసలు వీళ్ళు చెబుతున్న ఆరోపణలు ఏంటి, అక్కడ జరిగింది ఏంటి అని కనుక పరిశీలిస్తే అక్కడ స్థానికులు కావచ్చు, లేకపోతే మీడియాలో వస్తున్న కథనాలు కావచ్చు, ఈ నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి సుమారుగా 30 కోట్ల వరకు బెట్టింగ్లు కాశారట. ఏది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందని చెప్పేసి. తీరా కట్ చేస్తే ఎన్నికల ఫలితాలు 4వ తేదీన వచ్చినాయి. సో మరి ఆ 30 కోట్లు కట్టాలిగా. సో ఈ నేపథ్యంలోనే మరి ఆర్థిక పరిస్థితులు 30 కోట్లు అంటే ఆషామాషి వ్యవహారం కాదు కదా. సో 5వ తారీఖున పురుగుల మందు తాగాడట, 9వ తారీఖున మరణించాడు. దీనిని వైసీపీ చెబుతున్న వర్షన్ ఏంటి అంటే, కూటమి అధికారంలోకి రాగానే కక్షపూరిత ధోరణితో అతన్ని వేధించి అతని మరణానికి కారకులు అయ్యారు అని చెప్పేసి. అసలు ఫలితాలు వచ్చింది ఎప్పుడు? 4వ తేదీన. ప్రభుత్వం ఏర్పడింది ఎప్పుడు అంటే, ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు? జూన్ 12వ తేదీన. సో ఈ మధ్య గ్యాప్లో మరి అధికారులందరూ కూడా, అధికార యంత్రాంగం కావచ్చు, ఎవరి చేతుల్లో ఉంటుంది? ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది. అఫ్కోర్స్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. ఎన్నికల ఫలితాలు వచ్చేసినాయి, ప్రభుత్వం మారిపోయింది, అది ఓకే. కానీ అధికారికంగా ఇంకా ప్రమాణ స్వీకారం చేయలా. పైగా ఎన్నికల ఫలితాలు వచ్చిన 24 గంటల గడవక ముందే ఆయన వేధింపులకి ఎలా గురి చేశారు అని చెప్పేసి ఆస్కారం ఉంటుంది దాన్ని నమ్మటానికి. సో 24 గంటల్లోపే ఆయన్ని వేధించేశారు అని చెప్పేసి, ఆయన పురుగుల మందు తాగేశాడని చెప్పేసి అంటే, సో దీనిని బట్టి అర్థం చేసుకోండి, ఇది నిజంగా జరిగే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఈ కారణం చూపిస్తూ ఉన్నారా? ఇదంతా ఒక అంశం. మరి ఆయన మరణించిన ఒక 10 రోజులకో 15 రోజులకో, కొన్ని నెల రోజుల లోపలే పరామర్శ చేయాలిగా. పరామర్శకు అప్పుడు వెళ్ళాల. ఇప్పుడు మాత్రం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళుతున్నారట. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో ఎన్నిసార్లు తాడేపల్లి నుంచి బయటకు వచ్చారు గుర్తు చేసుకోండి. కనీసం ప్రెస్ మీట్లు పెట్టారు గుర్తు చేసుకోండి. మరి అప్పుడేమో బయటికి రావాలి అంటే ఫుల్ ప్రొటెక్షన్, పరదాలు ఇవన్నీ పెట్టుకున్నారు. సరే, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది, తీసుకోవడం తప్పేం లేదు. కానీ పరదాలు పెట్టుకోవడం, అసలు ఎక్కడికి వెళ్లకుండా ఉండడం అంటే దీనిని బట్టి ఏంటి ఆ ఉద్దేశం? మరి ఇప్పుడేమో నేను బయటకు వచ్చేస్తా, నేను అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తానని చెప్పేసి ఎందుకు అంటున్నారు? ఓ ప్రక్కన లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అని చెప్పేసి పోలీసు అధికారులు చెప్పినా సరే లెక్క చేయకుండా ఎందుకు వస్తున్నారు అనుకోవాలి? ఇది రెచ్చగొట్టే ధోరణిలో భాగమా ఏంటి? మరి ప్రజలు ఇప్పుడు అమాంతంగా గుర్తొచ్చేశారా? మీరు కనుక గమనించినట్లయితే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అక్కడ ఒక హత్య జరిగింది. ఇది వినుకొండలో ఒక ముస్లిం యువకుడిని రోడ్డు మీదే నరికేశారు కదా. సో అతను పరామర్శ, సరే పరామర్శించారు. ఆ కుటుంబ బాధితులకి ఏదో అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఓకే, ఫైన్, బాగుంది.
అట్లాగే మరొకసారి ఎప్పుడు వెళ్ళారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శ కోసం జైల్లో ములాఖత్ తీసుకొని నెల్లూరు సబ్ జైలుకి అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత వల్లభనేని వంశీని ఆయన పరామర్శకు వెళ్ళారు. సో నందిగం సురేష్ని పరామర్శకు వెళ్ళారు. సో ఇట్లా ఎవరైనా అరెస్ట్ కాబడినప్పుడు, ఎవరైనా పోయినప్పుడు వెళ్తా ఉన్నారు. అంతెందుకు ఇటీవల కాలంలో తెనాలికి ఎందుకు వెళ్ళారు? ఏదైతే ఆ మోకలు ఉన్నాయో వాళ్ళని పరామర్శకు వెళ్ళారు. పోనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు లేరు, వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించారట. సరే, మరి మిర్చి రైతులకు సంబంధించి మద్దతు ధర కావాలి అని చెప్పేసి గుంటూరు పర్యటించినప్పుడు ఏం జరిగింది? ఓ విధంగా చెప్పాలి అంటే ఆ పర్యటన వల్ల ఆ రైతులకు లాసే. ఎందుకంటే కొన్ని టిక్కీల మిర్చి బస్తాలు మాయమైపోయినాయట. మరి ఎవరు లేపేసి ఉంటారు? ఇదే అదునుగా చూసుకొని. పోనీ వైసీపీ వాళ్ళు అక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళలో కూడా టీడీపీ వాళ్ళు లేదా కూటమి వాళ్ళు కలిసిపోయి లేపేసారు అనాలా? తర్వాత ఈ పొదిలి వెళ్ళినప్పుడు ఆ పొదిలికి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో అక్కడ ఆ పొగాకు ఆ ప్యాకెట్లు అవి మొత్తం తొక్కి అవతల పడేశారు. దానివల్ల నష్టమే కానీ లాభం ఎక్కడైనా జరిగిందా? రాతాడు ఆ పర్యటన చేసినప్పుడు అక్కడేమైంది? హెలిప్యాడ్ మీద దాడి. మరి అది దీనందరి కారకులు ఎవరు? మీరు ఎక్కడ ఏ పర్యటన తీసుకున్నా కానీ ఏదో ఒక వివాదాస్పద ఘటన తప్ప ఏదైనా సరే బ్రహ్మాండంగా జరిగింది అనడానికి స్కోప్ ఉందా? లేదు. అయినా సరే పదే ఎందుకు వెళ్తున్నారు? అయినా సంవత్సర కాలం గడిచిన తర్వాత ఇప్పుడు పరామర్శ ఏంటండి? ఇది ఎలా ఉంటుందంటే ఈ ప్రజలే అర్థం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తొలుత అంటే రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు ఓదార్పు యాత్ర అని చేశారు. సాధారణంగా ఓదార్పు యాత్ర అంటే ఏంటి? ఆ సమయంలో కొంతమంది రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని జీర్ణించుకోలేక గుండెలు ఆగిపోయినాయి అని, లేకపోతే బలవన్మరణానికి పాల్పడ్డారని, సో వాట్ ఎవర్ ద రీజన్, అందులో వాస్తవం ఎంతో అబద్ధం ఎంతో ప్రక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాలను పరామర్శ చేశారు. అది ఓదార్పు యాత్ర. అది ఎన్ని సంవత్సరాలు చేశారు? దాదాపు 3 సంవత్సరాల పైన చేశాడు ఆయన ఓదార్పు యాత్ర. అసలు ఎప్పుడు మరణం, ఎప్పుడు ఇది, ఎప్పుడు పర్యటనలు, ఎప్పుడు ఓదార్పులు. సో ఆ రకంగా ఇప్పుడు సంవత్సరం తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శకు వెళ్తున్నారు అని అంటే ఇప్పుడు బయటికి రావడం కోసం, అంటే జనాల్లోకి రావాలి అనే దానికోసం కారణాలు ఎత్తుకుంటున్నారా? మరి అంత ఇదిగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మర్చిపోవటం? మీరేమీ మొదటగా ఫస్ట్ నుంచి లోపల నుంచి బయటకు రాని వ్యక్తులేం కాదు. పాదయాత్ర చేశారు సుదీర్ఘంగా 3648 కిలోమీటర్లు ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పేసి. అటువంటి వ్యక్తి ఆల్ ఆఫ్ ఎ సడన్ అధికారం రాగానే అంతే గప్చుప్ పోరి ముఖ్యమంత్రి కదా, ఆయన రావాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి. ఆయన వెళ్ళట్లేదా? ఇప్పుడు ఏదైతే ఈ పెన్షన్ పంపిణీల కార్యక్రమం అన్నప్పుడు ప్రతి నెల ఒక గ్రామంగా ఆయన పర్యటిస్తున్నారుగా. పోనీ అక్కడ ఏమైనా బ్యారికేడ్లు పెట్టేసుకుంటున్నారా? అదేమి కాదు, డైరెక్ట్గా ఆ కుటుంబీకుల దగ్గరికి వెళ్తున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటున్నారు. ఆయన చేతిలో ఉన్నంత వరకు అప్పటికప్పుడే సదరు అధికారులతో మాట్లాడి దాని పరిష్కార మార్గం చూడమని చెప్తున్నారు. ఈ తరహా ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిలో చూసారా ప్రజలు? అప్పుడు మాత్రం అసలు సాక్షాత్తు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలుగా ఉన్న వాళ్ళకే దర్శన భాగ్యాలు లేవు అని చెప్పేసి వాళ్ళే వాపోయారు. సో ఒక క్వార్టరే ఉంది, ఆ క్వార్టర్ ఎక్కడికక్కడ ఆపేసింది అని చెప్పేసి. కానీ ఇప్పుడు మాత్రం ప్రజలు గుర్తొచ్చేశారు. ఆ కుటుంబాలు, ఆ పరామర్శలు సరే చేయండి. నిజంగా ఆ బాధితులకి ధైర్యం నింపాలి అని అంటే నింపొచ్చు. కానీ ఎప్పుడు సమయం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు వాళ్ళ సంవత్సర కాలం అయిపోయిన తర్వాత ఈ విధంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం అని అంటే సరే, ఇక్కడ ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది మరి ఆ గ్రామంలో వాళ్ళకి ఎంతవరకు తెలుసో, మరి అతని గత హిస్టరీ ఏంటి అనేది అక్కడ స్థానికులను అడిగితే తెలుసు, అది వేరే విషయం. కానీ విగ్రహావిష్కరణ కార్యక్రమం అనేది మాత్రం అలా చూపించి ఆ విధంగా అక్కడికి రావటం. మరి ఆ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసారు ఆ గ్రామానికి. సో ఇప్పుడు మరి ఏం చేయబోతున్నారు అనేది ముఖ్యం. ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు కొంతమంది అత్యుత్సాహవంతులు ఉంటారు, అందరూ కాదు కానీ కొంతమంది ఉంటారు. ఎట్లాగంటే జోగి రమేష్ కుమారుడి పెళ్ళి అన్నప్పుడు వీళ్ళు ఏదో చేసుకున్నారు, సరే సాంబరాలు బాగానే ఉంది ఆ కుమారుడి పెళ్ళి అని. దానికి కూడా ఓ చిన్నపిల్లవాడు సైకిల్ వేసుకుని వెళ్తుంటే ఆ సైకిల్ని పట్టుకొని ఇష్టానురీతిగా ఎరగొట్టేసి ఆ బొడ్డోడు పాపం ఏడుస్తున్నా కానీ వదలకుండా చేశారు అంటే వీళ్ళ అరాచకం ఎలా ఉందో అర్థం చేసుకోండి. అది కూడా ప్రతిపక్ష హోదా లేకుండా ఉన్న సమయంలోనే ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటే ఒకవేళ పొరపాటును మొన్న కనుక జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఉంటే ఇంక పరిస్థితులు ఎలా ఉండేవండి? ఇక అట్లా ఉంటుందన్నమాట. సో వీటన్నిటిని పరిశీలించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఎక్కడికైనా పరామర్శలు చేయాలి అన్న సమయం, సందర్భం, సరైన కారణం ఇవన్నీ ఏమీ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటే అంతెందుకు తెనాలి వెళ్ళడానికి తోటి పార్టీ నాయకులు, సొంత పార్టీ నాయకులే చాలామంది వద్దని చెప్పేసి నివారించారట. అయినా సరే లేదు నేను వెళ్ళాల్సిందని చెప్పేసి వెళ్ళారట. సరే అది ఎంతవరకు వాస్తవం ఏమో కానీ మొత్తానికి దానివలన వైసీపీకి డ్యామేజ్ అవ్వడం తప్ప ప్లస్ అయ్యింది అనుకునే దాఖలాలు కూడా ఎక్కడ కనిపించలా.
సో ఈ నేపథ్యంలో ఇది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మరి ఏం చెబుతారనేది మన తర్వాత చూసుకొని ఒకసారి విశ్లేషించుకుందాం. సో మొత్తానికి ఈ పర్యటన అనేది మాత్రం పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ లేకపోయినా మమ్మల్ని ఎవరు ఆపుతారు అని చెప్పాడు. అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ఎవరు మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు, మాజీ మంత్రి విడుదల రజనీ కావచ్చు, అట్లాగే ఈ అంబటి రాంబాబు కావచ్చు, ఈ స్థానికంగా ఉన్న నాయకులు కదా, వీళ్ళందరూ కూడా ఇంకా ఏంటి మమ్మల్ని ఎవరు ఆపలేదు అనే టైప్లో మాట్లాడుతున్నారు. కాసు మహేష్ రెడ్డి కావచ్చు. సో ఇప్పుడు ఇదంతా ఏంటి అంటే రెచ్చగొట్టే తనంగా ఉంది. మరి ఎటువంటి పరిణామాలకు తావిస్తుందా అని చెప్పేసి ప్రజలు కూడా కొంత ఆందోళన చెందుతూ ఉంటారు. మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సాఫీగా సాగుద్దా, లేకపోతే సాఫీగా సాగితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎందుకు అవుద్ది అని చెప్పేసి అంటారా అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారా, నేను ఎప్పుడు వెళ్ళాలి బయటికి జనాల్లో కలవాలి అని చెప్పేసి అని, లేదు మరి అధికారంలో ఉండగా ఏం చేశారని దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.